డాక్టర్ అంబేద్కర్కు 32 డిగ్రీలు ఉన్నాయని బాగా ప్రచారంలో ఉంది. అది నిజమా లేక అబద్ధపు ప్రచారమా? కొంతమంది అది అసామాన్య విషయంగా పేర్కొంటే ఇంకొంతమంది అది బూటకపు ప్రచారమని అంటారు. మరి అసలు నిజమేంటి? డాక్టర్ అంబేద్కర్ భారతదేశ చరిత్రలో అత్యంత ప్రతిభావంతుడైన స్కాలర్, న్యాయ కోవిదుడు, ఆర్థికవేత్త, సాంఘిక సంస్కర్త మరియు భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి. అంటరాని కులంలో పుట్టి బడుగు బలహీన వర్గాల కోసం జీవితాంతం పోరాడిన యోధుడు. ఆయన డిగ్రీల సంఖ్య గురించి పెద్ద చర్చే జరుగుతుంది. అయితే వాస్తవం ఏంటి? డాక్టర్ అంబేద్కర్ అన్ని డిగ్రీలు చదవలేదా? అది ఒక అబద్ధపు ప్రచారమా? నిజానిజాలు ఈ వీడియోలో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డాక్టర్ అంబేద్కర్ని ఆయన అభిమానులు బాబాసాహెబ్ అని ప్రేమగా పిలుచుకుంటారు. బాబాసాహెబ్ అంటే పెద్ద మనిషి లేక పెద్ద ఆయన అని అర్థం. అంటరాని కులంగా ముద్రపడిన మహర్ కులంలో పుట్టి చిన్నప్పటి నుండి సామాజికంగా ఎన్నో అవరోధాలని దాటుకుని ఆయన పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు. గొప్ప గొప్ప పేరొందిన విద్యాలయాలు మరియు విశ్వవిద్యాలయాల నుండి ఆయన డిగ్రీలు పొందారు. ఆయన చదివిన కొన్ని ముఖ్యమైన డిగ్రీల వివరాలు. 1. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్. 1912లో అప్పటి బొంబాయిలోని ఎల్ఫిన్స్టన్ కాలేజీ నుండి డాక్టర్ అంబేద్కర్ ఈ డిగ్రీ చేశారు. ఈ డిగ్రీ చదివినప్పుడు అప్పటి సామాజిక మరియు రాజకీయ పరిస్థితులపై మంచి పరిజ్ఞానాన్ని పెంచుకున్నారు. ఈ డిగ్రీ చదవడం అప్పట్లో ఒక అంటరాని కులానికి చెందిన బాలుడి గొప్ప రికార్డ్. ఆయనలో ఉన్న ప్రతిభను గుర్తించి బరోడా మహారాజు ఆయనకు విదేశీ చదువుల కోసం ఉపకార వేతనం అంటే స్కాలర్షిప్ ఇచ్చారు. ఆ స్కాలర్షిప్ తోనే ఆయన అమెరికా మరియు లండన్లో చదువుకున్నారు. 2. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ ఎకనామిక్స్. ఈ డిగ్రీని 1915లో బాబాసాహెబ్ అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పొందారు. డాక్టర్ అంబేద్కర్ భారత ఆర్థిక చరిత్రపై రాసిన థీసిస్ ఏన్షియంట్ ఇండియన్ కామర్స్ ప్రొఫెసర్ల మన్నన పొందింది. డాక్టర్ అంబేద్కర్ ఇక్కడ చదివిన 3 సంవత్సరాల్లో ఎకనామిక్స్ అంటే ఆర్థిక శాస్త్రం, సోషియాలజీ అంటే సామాజిక శాస్త్రం, ఫిలాసఫీ అంటే తత్వశాస్త్రం మరియు ఆంథ్రపాలజీ అంటే మానవ శాస్త్రంలో 29 కోర్సులు పూర్తి చేశారు. ఇది సామాన్యమైన విషయం కాదు. 3. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ హిస్టరీ. డాక్టర్ అంబేద్కర్ 1916లో మరో ఎంఏ డిగ్రీని నేషనల్ డివిడెండ్ ఆఫ్ ఇండియా హిస్టారిక్ అండ్ అనలిటికల్ స్టడీ అనే థీసిస్తో పూర్తి చేశారు. 4. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ ఎకనామిక్స్. ఈ పిహెచ్డిని 1916-1917 మధ్యలో అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో డాక్టర్ అంబేద్కర్ పూర్తి చేశారు. ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా అనే టాపిక్ మీద ఈ పిహెచ్డి ఆయనకు ప్రదానం చేయడం జరిగింది. ఒక దళితుడు ఇలా పిహెచ్డి చేయడం అప్పటి సామాజిక పరిస్థితుల్లో చాలా గొప్ప విషయం. ఆయన భారత్కు తిరిగి రావడం మరియు కొన్ని పరిపాలనాపరమైన కారణాల వల్ల థీసిస్ సమర్పణలో జాప్యం జరిగి పిహెచ్డి డిగ్రీ 1927లో అవార్డ్ అయింది. 5. మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఎకనామిక్స్. డాక్టర్ అంబేద్కర్ ఈ డిగ్రీని 1916లోనే మొదలుపెట్టి 1921లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి పూర్తి చేశారు. 1916లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చేరి ప్రొవిన్షియల్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా అనే థీసిస్ మీద లోతైన పరిశోధన చేసి ఈ డిగ్రీని పొందారు. 6. డాక్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఎకనామిక్స్. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి 1923లో డాక్టర్ అంబేద్కర్ ఈ పిహెచ్డిని పొందారు. ఈ పిహెచ్డి కోసం ఆయన రాసిన థీసిస్ పేరు ద ప్రాబ్లమ్ ఆఫ్ ద రూపీ, ఇట్స్ ఒరిజిన్ అండ్ సొల్యూషన్. ఈ థీసిస్లో భారతీయ కరెన్సీ రూపాయి ప్రపంచ దేశాల కరెన్సీలతో సమతుల్యత సాధించాలంటే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఏమి చెయ్యాలి అనేది చాలా స్పష్టంగా వివరించారు. ఈ థీసిస్ ఆర్థిక శాస్త్రంలో ఆయనకున్న విశేషమైన పరిజ్ఞానాన్ని తెలియజేస్తుంది. ఈ థీసిస్లో ఇచ్చిన సూచనలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడడానికి దోహదపడ్డాయి. ఈ థీసిస్ మీద మన ఛానల్లో ఒక డెడికేటెడ్ వీడియో ఉంది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. దక్షిణాసియా దేశాల నుండి డబుల్ పిహెచ్డి అనగా ఒక పిహెచ్డి ఇంకొక డాక్టర్ ఆఫ్ సైన్స్ కలిపి పొందిన మొదటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అది అనితర సాధ్యమైన ఆయన గొప్పతనం. 7. బారిస్టర్ ఎట్ లా. 1922-23 మధ్యలో లండన్లోని గ్రేస్ ఇన్ కళాశాల నుండి బాబాసాహెబ్ న్యాయవాద కోర్సు పూర్తి చేశారు. దీనితో ఆయన భారత్ మరియు ఇంగ్లాండ్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడానికి అర్హత సంపాదించారు. డాక్టర్ అంబేద్కర్ భారత్లో దళితుల నుండి వచ్చిన మొదటి న్యాయవాదుల్లో ఒకరు. 8. ఆనరరీ డిగ్రీస్. డాక్టర్ అంబేద్కర్కు అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ నుండి 1952లో LLD,
మరియు 1953లో ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ నుండి డీలిట్ ప్రదానం చేయబడ్డాయి. న్యాయ మరియు సామాజిక సంస్కరణల విభాగాల్లో ఆయన చేసిన సేవలకు గాను ఆయనకు ఈ 2 గౌరవ డిగ్రీలు ప్రదానం చేయడం జరిగింది. ఇవి కాక ఇంకా కొన్ని సర్టిఫికేట్ కోర్సులు, డిప్లొమాలు కూడా కలిపి ఆయనకు 32 డిగ్రీలు ఉన్నట్లు ఆయన అభిమానులు పేర్కొంటారు. ఉదాహరణకు జర్మనీలోని బాన్ విశ్వవిద్యాలయంలో సంస్కృతం, పాలీ, పర్షియా మరియు కొన్ని యూరోపియన్ భాషలు నేర్చుకున్నారు. ఇవి కాక జర్మన్ మరియు ఫ్రెంచ్ భాషల్లో కూడా ఒక్కొక్క కోర్సు చేశారు. విమర్శకుల దృక్కోణం నుండి 32 డిగ్రీలా లేదా అంతకన్నా తక్కువ చేశారా అనే తర్కానికి విలువ లేదు. ఎందుకంటే అంట్రానికులంగా వివక్షకు గురి చేయబడ్డ మహర్ కులం నుండి హై స్కూల్ చదువు చదవడమే ఎంతో గొప్ప అనుకున్న రోజుల్లో బాబాసాహెబ్ ఎన్ని డిగ్రీలు చదవడం ఒక అద్భుతం కాదు, మహా అద్భుతం. ఇప్పటివరకు చెప్పిన డిగ్రీలన్నింటికీ ప్రామాణిక ఆధారాలు ఉన్నాయి. కొలంబియా విశ్వవిద్యాలయం మరియు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లోని ఆయా కాలపు రికార్డుల్లో ఈ వివరాలు కనపడతాయి. బరోడా మహారాజుతో డాక్టర్ అంబేద్కర్ చేసుకున్న స్కాలర్షిప్ ఒప్పందం కూడా ఈ విషయాన్ని తెలియజేస్తుంది. డాక్టర్ అంబేద్కర్ సంబంధించిన ఆధారాలు కొలంబియా యూనివర్సిటీ మరియు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వెబ్సైట్ పేజెస్ నుండి తీసుకోవడం జరిగింది. లింకులు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇంత నిర్దిష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ డాక్టర్ అంబేద్కర్ డిగ్రీలకు సంబంధించి అనుమానాలు వ్యక్తపరిచేవారు చాలా మందే ఉన్నారు. వారు కేవలం ఆయన సామాజిక నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అలా అంటూ ఉండవచ్చు. ఆయనకు ఎవరో గిఫ్ట్స్ లాగా డిగ్రీలు ఇవ్వలేదు. ఆఖరికి బరోడా మహారాజు ఇచ్చిన స్కాలర్షిప్ ఆయన ప్రతిభను గుర్తించి ఇచ్చిందే కానీ కులాన్ని దృష్టిలో పెట్టుకుని ఇచ్చింది కాదు. ఇంకొంతమంది ఆయన న్యాయశాస్త్రం చదవలేదని అంటారు. కానీ లండన్లోని గ్రేస్ ఇన్ కళాశాలలోని ఆఫీస్ రికార్డులను బట్టి ఆయనకు బ్యారిస్టర్ అట్ లా ప్రదానం చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. ఆయన అంట్రాని కులాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనను తక్కువ చేసి మాట్లాడాలని కొందరు ప్రయత్నిస్తూ ఉండవచ్చు. ఎందుకంటే అంట్రాని కులానికి చెందిన వ్యక్తి ఇంతగా అందరి అభినందనలు అందుకోవడం వాళ్ళకి కంటగింపుగా ఉండవచ్చు. పైగా ఆయన రాసిన పుస్తకాల్లో మరి ముఖ్యంగా ఎనైలేషన్ ఆఫ్ కాస్ట్, హూ ఆర్ ది అన్టచబుల్స్, హూ ఆర్ ది శూద్రాస్, ఫిలాసఫీ ఆఫ్ హిందూయిజం, రిడిల్స్ ఇన్ హిందూయిజం లాంటి రచనల్లో హిందూ మతంలోని మూఢత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. హిందూ మతం మనుషులను కులం పేరిట నిలువున విభజించిందని, దిగువ మెట్ల కుల వ్యవస్థలో శూద్రులు మరియు అంట్రాని వారిని క్రింది స్థాయికి అణగదొక్కిందని డాక్టర్ అంబేద్కర్ చాలా తీవ్రంగా విమర్శించారు. ఈ పుస్తకాలన్నింటి సారాంశం మీద మన ఛానల్లో డెడికేటెడ్ వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలు ఉన్న డాక్టర్ అంబేద్కర్ ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో కింద ఉంది. ఆ వీడియోల ద్వారా అంబేద్కర్ రచనల సారాంశాన్ని, తద్వారా ఆయనలో ఉన్న గొప్ప జ్ఞానిని మీరు తెలుసుకోవచ్చు. ఆయన హిందూ మతాన్ని తులనాత్మకంగా విమర్శించడం వల్ల అది గిట్టని వారు అంబేద్కర్ను తక్కువ చేసి చూపాలనే ప్రయత్నంలో భాగంగా ఆయన డిగ్రీలపై విమర్శలు చేస్తుండవచ్చు. అంబేద్కర్ గారి గొప్పతనాన్ని డిగ్రీలతో కొలవలేం. ఆయన జీవితమే ఒక యూనివర్సిటీ. ఆయనను తక్కువ చేయాలని చూసేవాళ్లు ఎంత ప్రయత్నించినా ఆయన తేజస్సు ఎప్పటికీ మసకబారదు. డాక్టర్ అంబేద్కర్ నిజంగా అన్ని డిగ్రీలు చేశారా లేక ఆయన డిగ్రీలని బూటకపు ప్రచారమా? ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. ధన్యవాదాలు.